హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శ్రీరామనవమి నాడు ప్రత్యేక నైవేద్యాలైన చలిమిడి, వడపప్పు, పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓకే చేయండి. ముందుగా చలిమిడి తయారు చేసుకుందాం. నైవేద్యానికి పెట్టే చలిమిడిని తడిపిండితోనే చేసుకోవాలి. తడిపిండి కోసం ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని నీటిలో వేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటలు గడిచిన తర్వాత ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్లను వంపేసుకోండి. తరువాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలి. పిండి విధంగా తడిగా ఉండేలా చూసుకోండి. ఇలా జల్లించుకున్న పిండి 1 కప్పు వరకు వచ్చింది. దీంతో చలిమిడి కలుపుకుందాం. 1 కప్పు పిండిలోకి 1/2 కప్పు బెల్లం, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి బెల్లమంతా కూడా బాగా కలిసేలా చూసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత దీనిని ఒక ముద్దలా చేసుకోవాలి. ఒకవేళ పల్చనైతే కొద్దిగా పిండి వేసి కలుపుకోండి. పచ్చి చలిమిడి సిద్ధమైపోయింది. ఇప్పుడు వడపప్పును తయారు చేసుకుందాం. ఈ వడపప్పు కోసం 1 అరకప్పు పెసరపప్పును నీటిలో వేసుకుని 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ 1/2 గంటలో పెసరపప్పు ఉబ్బి దాదాపుగా రెట్టింపు అవుతుంది. దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్లన్నీ వంపేసుకోవాలి. నీళ్లు లేకుండా వంపేసుకున్న ఈ పప్పులో కొద్దిగా బెల్లం పెట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. వడపప్పును కూడా సిద్ధం చేసేసుకున్నాం. చివరిగా పానకం తయారు చేసుకుందాం. 1 గ్లాస్ నీళ్లు తీసుకుని ఇందులో తురిమిన 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లమంతా కూడా నీటిలో కరిగిపోయే వరకు కలుపుకోండి. బెల్లమంతా కరిగిపోయిన తర్వాత దీనిని వడకట్టుకోండి. దీనిలో 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని 1 గ్లాసులోకి వేసుకుందాం. పానకం కూడా సిద్ధమైపోయింది. ఎంతో రుచిగా ఉండే చలిమిడి, వడపప్పు, పానకాలను శ్రీరామ నవమి నాడు అందరూ కూడా తప్పనిసరిగా తయారు చేసుకుని ప్రత్యేక నైవేద్యాలుగా సీతారాములకు సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.